విశాఖలో జరిగిన 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 2 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ తరహాలో జరిగిన ఈ సదస్సుకు 60 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని ప్రకటించారు. 2 రోజుల్లో 67 సెషన్లు, 700కు పైగా B2B సమావేశాలు జరిగాయి. శ్రీ సిటీలో మరో 12 యూనిట్లు ఏర్పాట్లు చేయబోతున్నారు. మొత్తం 613 MOUలు కుదుర్చుకున్నారు. ఆ వివరాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిన 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు శనివారంతో ముగిసింది. వివిధ దేశాల నుంచి 30కి పైగా మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2 రోజుల వ్యవధిలోనే MOUలు, భాగస్వామ్యులు, పెట్టుబడులు ఇలా 67 సెషన్లను నిర్వహించామని సీఎం వివరించారు. దావోస్ తరహాలోనే ఈ సిఐఐ సదస్సు నిర్వహించామని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు మొత్తం 60 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని కూడా తెలిపారు. 700కు పైగా B2B సమావేశాలు జరిగాయన్నారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఈ సదస్సులో గురువారం ఒక్కరోజే సుమారు 35 సంస్థలు 3,65,304 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో MOUలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ అమలైతే రాష్ట్రంలో 16,31,188 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుందన్నారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ సదస్సులో MOUలు కుదుర్చుకున్న వెంటనే ప్రభుత్వం ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక గడిచిన 18 నెలల్లోనే రాష్ట్రానికి 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో మరిన్ని యూనిట్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ మరో 12 ప్రాజెక్టుల ఏర్పాట్లు చేసేందుకు గాను పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చక్కని ప్రణాళికతో శ్రీ సిటీని ఏర్పాట్లు చేశామని, ఇది అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు. డైకిన్, ఇసుజా, క్యాడ్బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు శ్రీ సిటీ నుంచే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరలోనే శ్రీ సిటీకి మరో 6,000 ఎకరాల భూమిని కేటాయిస్తామని, 50 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడి నుంచే పనిచేస్తాయని కూడా తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్గా మారుతుందన్నారు. 2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ సదస్సుకు 60 దేశాల నుంచి 4,975 మంది పారిశ్రామిక ప్రతినిధులు తరలివచ్చారు. వీరిలో అంతర్జాతీయ ప్రతినిధులు 640 మంది ఉండగా, దేశీయ ప్రతినిధులు 1,135 మంది ఉండగా, దౌత్యవేత్తలు 185 మంది ఉన్నారు. వీరితో పాటు MOUల భాగస్వామ్యులు 1,575 మంది సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్ర అధికారులతో కలిపితే ఈ సంఖ్య 5,587కి చేరింది. 2 రోజుల సదస్సులో 41 సెషన్లు నిర్వహించారు. సుమారు 190 మంది ప్రసంగించారు. ప్లీనరీ సెషన్లు 26, రాష్ట్ర సెషన్లు 11, 4 దేశీయ సదస్సులు నిర్వహించారు. ముఖ్యమంత్రి 24 ద్వైపాక్షిక సమావేశాల్లో, 16 వ్యాపార సమావేశాల్లో పాల్గొనడమే కాక పలు MOUల కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయని అంటున్నారు.